హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. ఇది దేని రిలేటెడ్ అనేది చెప్తాను, అండ్ తర్వాత ఆ సెట్టింగ్ ఏంటి అనేది కూడా చెప్తాను క్లియర్గా. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకి యూట్యూబ్లో ఈ రీయూజ్డ్లు ఇన్ఆథెంటిక్ లాగా ఒక్కో ఇష్యూ అయితే ఉందన్నమాట, సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని చెప్పి. దీని గురించి ఒక్కసారి సింపుల్గా చెప్పేస్తాను, దాని తర్వాత ఏం సెట్టింగ్ ఏంటి అనేది మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏం జరిగింది ఏంటి అనేది నిన్నే జరిగింది. ఇది మన మిస్టేక్ లేకుండానే మన ఛానల్లో మానిటైజేషన్ పోతుంది. అది ఎట్లాగా ఏంటి అనేది చెప్తాను, వినండి క్లియర్గా. వీడియోని ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎప్పుడు అన్ని వీడియోస్కి చెప్పను ఈ మాట, స్కిప్ చేయొద్దు అని చెప్పి. ఎందుకంటే కావాల్సిన వాళ్ళు ఎట్లాగో చూస్తారు, అవసరం లేదనుకున్న వాళ్ళు ఎలాగో చూడరు. కానీ ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, అందుకు చెప్తున్నాను అనమాట. సో ఇదేంటి అంటే, సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని చెప్పి మనకు ఒక ఇష్యూ ఉంది. అదేంటంటే పేర్లో ఉన్నట్లుగానే ఛానల్ సస్పెండ్ అవ్వడం కాదు, మానిటైజేషన్ సస్పెండ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి ఒక ఛానల్ ఉందనుకోండి, ఆ ఛానల్లో ఏం ఇష్యూ లేదు, అంత మంచి కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ పెడుతూ మానిటైజేషన్ అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీ. అదే పర్సన్ ఇంకో ఛానల్ క్రియేట్ చేసి అందులో మొత్తం రీయూజ్డ్ కంటెంట్ ఉంది, లేదా ఓన్ వీడియోస్ అయినా సరే కొన్నిసార్లు రీయూజ్డ్ ఉంటుంది వీడియోస్లో. సో అలాంటి వీడియోస్ ఉండి కనుక డిమానిటైజ్ అయితే రెండో ఛానల్, ఫస్ట్ ఛానల్ కూడా ఇష్యూ వస్తుంది అనమాట. సో ఇది ఇష్యూ. మరి మాకు 2 ఛానల్స్ లేవు కదా అనేసి అనుకోకండి, ఇక్కడ 2 ఛానల్స్ లేకుండానే ఇష్యూ వచ్చింది, చెప్తాను అది. అసలు ఈ మానిటైజేషన్ రూల్స్లో ఏంటంటే, మనకి ఈ రీయూజ్డ్ కానీ ఇన్ఆథెంటిక్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఏమని, ఈ పర్సన్ మీ ఆల్రెడీ మానిటైజేషన్ పోయింది అనుకోండి ఒక ఛానల్కి, ఈ పర్సన్ని ఎన్ని ఛానల్స్ అయితే మేనేజ్ చేస్తున్నారో, మెయింటైన్ చేస్తున్నారో, ఆ ఛానల్స్ అన్నిటికీ కూడా మానిటైజేషన్ డిజేబుల్ అవుతుంది అనేసి చెప్తుంది అనమాట. సో అదే విధంగా చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి, ఆ ఛానల్ ఇష్యూ రిజాల్వ్ అయితేనే ఈ సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది అనమాట. అసలు ఇది సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అంటే కనుక. సో అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఒక అతను, అది టెక్ ఛానల్ వాళ్ళు అవనివ్వండి, లేదంటే ఊరికే కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉన్న వాళ్ళు ఊరికే జస్ట్ మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట ఛానల్స్ని. అలా మేనేజ్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళు, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ చాలా ఛానల్స్ని మేనేజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ పర్సన్ కరెక్ట్గానే ఉండుండొచ్చు, ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో ఆ పర్సన్ కరెక్ట్గానే ఉండుండొచ్చు. ఆ పర్సన్ కాకుండా ఇప్పుడు మేనేజ్ చేసే ఛానల్స్లో ఏదన్నా ఒకటి పోయిందనుకోండి, ఆ పర్సన్ మేనేజ్ చేసే ఛానల్స్ అన్నీ, ఆ పర్సన్ ఛానల్తో సహా మొత్తం అన్నిటికీ డిమానిటైజేషన్ అవుతుంది అనమాట. ఇది ఎక్కువ మంది పెద్ద ఛానల్స్ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, ఎక్కువ మంది. అంటే లైక్ మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కూడా నేను చూశాను కొంతమందికి. నిన్న నాకు తెలిసిన వాళ్ళకి నేను మెసేజ్ పెట్టి మరీ చెప్పాను అనమాట, మీరు ఇమీడియట్గా ఈ సెట్టింగ్ అనేది తీసేయండి అని చెప్పి. వాళ్ళల్లో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, 1 ఎంత మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒకళ్ళేమో 4 lakhs 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అట్లా వాళ్ళ ముగ్గురు నాకు ఆల్రెడీ చెప్పారు. ఒకళ్ళేమో మేనేజ్ చేసే వాళ్ళే చెప్పారు, ఇద్దరేమో చెప్పారు ఇట్లా వేరే వాళ్ళ చేత మేనేజ్ చేపిస్తున్నాము ఛానల్. చేసేది ఏమి ఉండదు అక్కడ, ఊరికే ఏదో మేనేజ్ పేరుతో అమౌంట్ అని ఇదని అదని తీసుకుంటూ ఉంటారు, కానీ ఏం ఉండదు అక్కడ చేసేది ఒక రకంగా చెప్పాలంటే. అట్లా ఆ మేనేజ్ చేసేటప్పుడు మేనేజర్గా యాడ్ అవుతారనమాట మన ఛానల్లో. సో అలా ఏమైనా ఉన్నారా అనేది చూసుకోండి, నేను చెప్తాను ఎక్కడ చూడాలి ఏంటి అనేది కూడా చెప్తాను. అలా చేయటం వల్ల ఒక ఛానల్కి అతను మేనేజ్ చేసేది ఒక 5 ఛానల్స్ అయితే, మొత్తం అన్ని 5 ఛానల్స్కి, ఒక ఛానల్కి ఇష్యూ వచ్చింది ఫస్ట్, మిగతా అన్ని ఛానల్స్ కూడా డిమానిటైజ్ అయ్యాయి అనమాట. సో అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. మరి వాళ్ళకి అసలు సంబంధమే లేదు, ఎందుకు పోయింది మానిటైజేషన్? సో ఇదే రీజన్ అనమాట. సో ఈ ఛానల్లో మీరు మాత్రమే ఓనర్ అనేది ఉండాలి, అదొకటి మీరు చూసుకోండి. ఇది నేను ఇదివరకు కూడా చెప్పాను, హ్యాక్ అవ్వకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు అని చెప్పే దాంట్లో చూపించాను అది కూడా. సో అది మనకి ప్రతిసారి కూడా హెల్ప్ అవుతుంది అది, ఎందుకంటే మన ఛానల్కి మనమే ఓనర్ ఉండాలి, మన ఛానల్కి మనకి తప్ప ఇంకా వేరే ఎవరికి కూడా యాక్సెస్ అనేది ఉండకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఈ సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అనేది నాట్ ఓన్లీ మేనేజ్ చేయడమే కాకుండా సేమ్ డివైస్, సేమ్ ఫోన్ నెంబరు, సేమ్ ఫేస్, సేమ్ వాయిస్ అన్నీ కూడా డిటెక్ట్ అవుతున్నాయి. అండ్ ఈ రిలేటెడ్గా నేను ఒకసారి ఒక వీడియో చేస్తే, మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఛానల్స్ కూడా కరెక్ట్గా ఉంటేనే మీ ఛానల్కి ఏం ప్రాబ్లం రాదు అని చెప్పి ఒక వీడియో చేస్తే బూతులు పెట్టారు కామెంట్స్లో. ఆ రోజు మధ్యాహ్నమే నేను ప్రూఫ్తో సహా చూపించాను ఆ ఛానల్కి ఏం జరిగింది ఏంటి అనేది. అది అట్లా ఉంటుంది. ఏంటంటే ఎందుకు చెప్తారు, ఇప్పుడు ఊరికే భయపెడితే అసలు ఏమొస్తుంది ఎవరికైనా? ఒక్కసారి ఆలోచిస్తే, బుర్రపెట్టి ఆలోచిస్తే ఎన్ని అప్డేట్స్ వస్తున్నాయో తెలుస్తుంది. అసలు ఎంత మొత్తుకుంటున్నా కూడా చేసే పనులన్నీ చేస్తూనే ఉంటున్నారు, మళ్ళీ పైగా నెగిటివ్ కామెంట్స్ పెట్టడం. ఇప్పుడు మీకు తెలియపోతే మీరు చెప్పొచ్చు, మీకు నెగిటివ్గా అనిపించింది వీడియో,
చెప్పే విధానం ఒకటి ఉంటుంది. అట్లా బూతులు పెట్టారనమాట. నేనేం ఊరుకోను కదా, నేను ఇచ్చానులేండి. కాకపోతే నాకు మరీ అంత బూతులు తిట్టడం మనకైతే సంస్కారం ఉంటుంది కదా కొంచెం మనకి. నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేశాననమాట. దాని తర్వాత ఆ వీడియో చేసిన తర్వాత అప్పుడు రియలైజేషన్ వచ్చిందనమాట. రెండో వీడియో కూడా నేను ప్రూఫ్తో సహా అని చెప్పి మధ్యాహ్నం వీడియో చేసి పెట్టాను. సో అట్లా సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అది కూడా. అంటే అక్కడ ఏమైందంటే ఫ్రెండ్స్ విషయంలో ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఆ 2 ఫ్రెండ్స్ ఒకళ్ళ ఛానల్లో ఒకళ్ళు కనపడుతూ ఎక్కువగా కనిపిస్తూ వీడియోస్ చేస్తూ ఉన్నారనుకోండి. 1, 2 అయితే ప్రాబ్లం ఉండదు. బట్ ఎక్కువ వీడియోస్లో ఇద్దరు కలిసి వీడియోస్ చేస్తే సో అది ఆటోమేటిక్ సిస్టమ్స్కి ఎలా డిటెక్ట్ అవుతుందంటే ఈ ఛానల్ కూడా వాళ్ళదే అన్నట్టు డిటెక్ట్ అయ్యి ఆ ఛానల్కి కూడా మానిటైజేషన్ పోతుంది అనమాట. అలా ఉన్నాయి రూల్స్ ఇప్పుడు. సో ఎప్పుడైనా సరే ఏ టెక్ ఛానల్ అయినా మీరు టెక్ ఛానల్ ఫాలో అయ్యే టెక్ ఛానల్స్ మీకు నమ్మకం ఉండమట్టే కదా మీరు ఫాలో అవుతున్నారు అండ్ వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు. అసలు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. ఎక్కువ మంది చేసేది ఏంటంటే కరెక్ట్ చెప్పే వాళ్ళనేమో అసలు పట్టించుకోవట్లేదు. రాంగ్ చెప్పి ఇదిగో ఇక్కడ ఈ లింక్ పెట్టి వ్యూస్ వస్తాయి, లేదంటే ఇదేంటి ఇంత సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు అని చెప్పి దీంట్లో తమ్నైల్లో పెడితే చాలు అంతే. ఈరోజు ఇంత ఉన్నారు, రేపటికి సబ్స్క్రైబర్స్ ఇంత అయిపోయారంటే ఓపెన్ చేసేస్తారు. అలాంటి వేస్ట్ కంటెంటే కావాలి అనేది నాకు అర్థమైంది జనాలకి. ఎంత మంచి అన్నా చెప్పు, ఆ మంచి అది వాళ్ళకి అదేంటి ఇష్యూ వచ్చిన తర్వాత రియలైజ్ అవుతున్నారు. ఇష్యూ వచ్చిన తర్వాత రియలైజ్ అయితే ఏం ఉపయోగం చెప్పండి. అదే అంతవరకు తెచ్చుకోకూడదనే కదా ఇవన్నీ చేసేది. అసలు నేను రీసెంట్గా చేసిన వీడియోస్లో ఎంత మంచి వీడియోస్ ఉన్నాయో వాటికి అసలు వ్యూస్ లేవు. ఏదో ఊరికే పెట్టే వీడియోస్కి మాత్రం బేవచ్చంగా వ్యూస్ వస్తున్నాయి, అసలు ఏమీ లేని దానికి. అదే ఎంతసేపు ఏంటంటే వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి, వాచ్ అవర్స్ ఎట్లా తెచ్చుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎట్లా ఇదే కావాలి మీకు. మీ కంటెంట్ క్రియేట్ చేయండి రా బాబు అంటే అది అర్థం కాదు. అలా ఉన్నారు, ఏం చేస్తాను చెప్పండి. మంచి వీడియోస్ పెడితేనేమో వ్యూస్ ఉండవు, అదే ఇష్యూతో మళ్ళీ వస్తారు. ఈ ఒక్క వీడియోనే మిస్ అయ్యాను అంటారు. ఒక్క వీడియో ఎందుకు మిస్ అవుతుంది? ఇప్పుడు వీడియోస్ చూస్తే తెలుస్తుంది కదా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు నా వీడియో పూర్తిగా ఏం చూడవసరంలా, పూర్తిగా చూడకపోయినా పోనీ నేనే చెప్తాను 2x స్పీడ్లో, నేను ఎలాగో స్లోగా మాట్లాడతాను 2x స్పీడ్లో పెట్టేసుకుని చూసేసుకోండి అని చెప్పి నేనే చెప్తాను కదా వీడియో కూడా. అది నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, నేనేం చేయలేను, ఇంకా ఫాస్ట్గా మాట్లాడలేను, నా స్పీడ్ అంతే ఇంకా. సో మీరు ఏమి ఫోన్ పట్టుకుని కూడా ఏం చూడవసరంలా, మీరు ఏదో ఒక పని చేసుకుంటూ అయినా వీడియో పెట్టి వదిలేసి అది వింటూ ఉన్నా సరిపోతుంది కదా. సో అది అండ్ ఒకవేళ మీకు టైం లేకపోతే ఆ వీడియో మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనీసం సేవ్ టు వాచ్ లెటర్లో అయినా పెట్టుకుని అయినా చూసుకోవచ్చు. ఆ ఒక్క వీడియోనే మిస్ అయింది అంటారు. అదేమంటే ఇంపార్టెంట్ వీడియోస్ పెడితే కూడా చూడకుండా ఇది చేసేది మళ్ళీ పెద్ద ఛానల్స్ వాళ్ళే. అంటే ఎవరి ఛానల్ పని వాళ్ళు చేసుకోవడంలో తప్పులేదు, కానీ టెక్ ఛానల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే రోజుకు ఒక కొత్త అప్డేట్ వస్తుంది, అసలు రోజుకు ఒక కొత్తది. అసలు విజువల్గా అయితే ఎన్ని మారిపోయినాయో అంటే ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తే, బట్ అవన్నీ మనకు అనవసరంలే. క్రియేటర్ సైడ్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎక్కువ దాని రిలేటెడే వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను అనమాట. సో వీడియోస్ చూడండి దయచేసి మొత్తం. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నాకేమి పెద్ద వ్యూస్ కోసం నేను చూడను, అందుకే నేను వ్యూస్ వచ్చినా రాపిన. ఇప్పుడు వ్యూసే కావాలి అనుకుంటే చెత్త కంటెంట్ బోల్డ్ అంత పెట్టుకోవచ్చు. మీకు ఏమైనా థంబ్నెయిల్స్ ఊరికే క్లిక్ చేసేస్తారు కదా, వీడియోలో మ్యాటర్ లేకపోయినా పర్లేదు, మీకు వీడియో చూసేస్తారు, ట్రై కూడా చేసేస్తారు. ఆ చెత్త బోల్డ్ అంత ఉంది నా దగ్గర చెప్పాలంటే. కానీ మనకు కావాల్సింది అది కాదు. నాకు కరెక్ట్ వేలో గైడ్ చేయాలి నేను అనేది నా టార్గెట్ ఉంటుంది అనమాట. నా వీడియోస్ అనే కాదు, టెక్ ఛానల్స్లో మీకు ఎవరైతే కరెక్ట్గా చెప్తున్నారో అనిపిస్తున్నారో, ఎవరు వ్యూస్ కోసమే వీడియోస్ చేస్తున్నారు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనేది కరెక్ట్ క్రియేటర్స్కి ఈజీగా అర్థమవుతుంది. సో మీరు డిసైడ్ చేసుకోండి ఇంకా ఎవరు వీడియోస్ చూడాలి ఏంటి, అసలు ఫుల్ వీడియో చూడాలా, అన్ని వీడియోస్ చూడాలో వద్దా ఏంటి అనేది. మీరు అనుకున్నట్టు పెద్ద బీభత్సమైన రెవెన్యూ ఏమి ఉండదు ఏ టెక్ ఛానల్ వాళ్ళకి కూడా. $100 $200 లోపే ఉంటాయి ఎవరికైనా కూడా. ఏమన్నా బాగా లక్షల్లో వ్యూస్ వస్తాయేమన్నా ఎక్కువ వస్తాయేమో కానీ $200 ఉంటాయి మహా బాగా వచ్చినా కూడా. సో రెవెన్యూ కూడా ఏమి రాదు టెక్ ఛానల్స్ వాళ్ళకి. ఒకవేళ మేము చూస్తే వాళ్ళకి ఉపయోగం అని చెప్పి ఇట్లా చెప్తే అంటే ఒకదానికి కనెక్షన్ అంతే. ఏమైనా అనుకోవచ్చు, మన ఇష్టం కదా అది. సో అది మీరు వీడియోస్ చూడండి దయచేసి. ఇట్లాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు చూడలేదనుకోండి చాలా పెద్ద నష్టం జరిగిపోతుంది ఛానల్కి. సో ఇప్పుడు అసలు ఆ సెట్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది నేను ఫోన్లోనే చూపిస్తాను, ఎందుకంటే ఎక్కువ మంది ఫోన్లోనే కాబట్టి చూసేది అంతా కూడా. సో నేను ఫోన్లోనే చూపిస్తాను. సిస్టంలో ఈజీ కానీ బట్ మళ్ళీ మాకు డెస్క్టాప్ సైట్ ఓపెన్ అవ్వలేదు అది ఇది అని చెప్తూ ఉంటారు. సో నేను ఇక్కడే చూపిస్తాను ఆ సెట్టింగ్ ఎక్కడ అనేది. క్రోమ్లో డెస్క్టాప్ సైట్ ఎట్లా ఓపెన్ చేయాలి అనే మళ్ళీ డౌట్ అడగండి. ఇక్కడ నేను ఆల్రెడీ వీడియో చేశాను చూడండి, రీసెంట్ వీడియోస్లోనే ఉంటుంది. క్రోమ్లో కాకుండా మొజిల్లాలో అప్పుడు చేసిన వీడియోనే ఇది. యాక్చువల్గా ఇట్లాగే లాగిన్ అయిపోయి ఉంది ఇందులోనే. సో ఇట్లా లాగిన్ చేసుకోండి. ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి,
అది చూసిన తర్వాత ఇట్లా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ లెఫ్ట్లో కింద సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పర్మిషన్స్ అనేసి ఉంది కదా, సో ఈ పర్మిషన్స్లో ఈ ఓనర్ అనే దగ్గర మీ పేరు మాత్రమే ఉండాలి, ఇంకా వేరే ఏది ఉండకూడదు. అంటే ఓనర్ అంటే ఇక్కడ ఓనర్ దగ్గర మీ పేరే ఉంటుంది, దాని కింద మేనేజర్ అనో ఎడిటర్ అనో ఏమన్నా ఉందేమో చూసుకోండి. చూసుకుని అది అసలు ఎవరు అనేది, ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే ఎవరికి వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు మేనేజర్గా, అంటే వేరే ఛానల్స్ నుంచి కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఛానల్సే రెండు ఉంటే కనుక ఒక దాంట్లో ఒకళ్ళు మేనేజర్గా యాడ్ అవ్వకుంటారు. అలా ఉంటే పర్లేదు ఎవరి ఛానల్స్ వాళ్ళైతే కనుక. బట్ అలా కాకుండా మీ ఛానల్కి వేరే ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అదే చెప్పాను కదా, ఇప్పుడు ఒక ఛానల్ వల్ల ఇప్పుడు వాళ్ళు ఎవరితో కాంటాక్ట్ అవుతారో, వాళ్ళు ఎన్ని ఛానల్స్ మేనేజ్ చేస్తారో, అండ్ వీళ్ళ ఛానల్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారో, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో లేదో, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. మనకు తెలియనప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. సో ఈ సెట్టింగ్ ఒకసారి చూసుకోండి మీరు. అండ్ ఒకవేళ తీసేయాలి అంటే కనుక ఒకసారి ప్రాసెస్ కూడా చెప్తాను వినండి. ఇక్కడ నాకు యాడ్ చేసి లేదు కాబట్టి మళ్ళీ అదంతా పెద్ద సోది ప్రాసెస్. సో ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక అక్కడ మీరు ఏం చేస్తారంటే దానిపైన క్లిక్ చేసి మేనేజరు ఎడిటరు అవన్నీ ఉంటాయి అన్నమాట వరుసగా. దానికి స్క్రోల్ చేస్తే కనుక చివర్లో రిమూవ్ యాక్సెస్ అని ఉంటుంది. ఆ రిమూవ్ యాక్సెస్ క్లిక్ చేస్తే వెరిఫై చేయమని అడుగుతుంది. మీ ఫోన్లోనే వెరిఫై చేయమని అడుగుతుంది. అంటే మీరే కాదా చేసేది ప్రాసెస్ అంటానికి ఒక ప్రాంప్ట్ వస్తుంది అనమాట. ఆ ప్రాంప్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు దాన్ని రిమూవ్ చేసేస్తే సరిపోతుంది, వాళ్ళు రిమూవ్ అయిపోతారనమాట అక్కడి నుంచి. సో ఇది చూసుకోండి ఒకసారి మీరు కేర్ఫుల్గా, ఎవరన్నా మేనేజ్ చేస్తున్నారా మీ ఛానల్ని ఏంటి అనేది. ఇది జనరల్గా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇప్పుడు కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళు ఏంటంటే మేనేజ్ చేస్తామని చెప్పి తీసుకుంటారనమాట ఛానల్స్. నాట్ ఓన్లీ టెక్ ఛానల్స్ అనే కాదు, నార్మల్గా కూడా కొంతమంది ఉంటారు ఇలా ఎస్ఈఓ చేస్తాము, వాళ్ళకేం ఛానల్స్ ఉండవు, వాళ్ళు మేనేజ్ చేస్తాము అని చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అలా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో మీరు ఎవరికి ఇవ్వకపోతే గొడవే లేదు, కానీ ఒకసారి ఎందుకైనా మంచిది కదా. ఒకవేళ మీ ఛానల్ యాక్సెస్ ఎవరన్నా తీసుకున్నప్పుడు అట్లా ఏమన్నా మేనేజర్ యాక్సెస్ ఏమన్నా తీసుకున్నా అప్పుడు ఇష్యూ అవుతుంది అనమాట. సో అదొక్కటి చూసుకోండి. సో మీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, ఇన్ కేస్ చూస్తే రిప్లై ఇస్తాను, కుదిరితే టైం వీలుంటే కనుక. లేదు అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి.